నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్తాను, వినండి వినండి వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. మీరు దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా, నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది, నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన, నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని ఆయన చెప్పాడు కదా, మన ఈయన సినిమా యాక్టర్, ఆయన పేరేంటి, పోసాని మురళి గారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా.